మాకు డబ్బు లేదు డబ్బులు ఉంటేనా అని ఏదో ఓ సాగతీస్తూ ఉంటారు. ఇక్కడ పక్కింటి వాళ్ళకి బోల్డ్ ఉంది, మాకు డబ్బు లేదు డబ్బులుంటేనా మా పిల్లల్ని సొంత కారులో పంపించేదాన్ని అంటుందండి ఈ తల్లి. నిజానికి అమ్మవారు ఆవిడకి డబ్బు ఇచ్చింది అనుకోండి, సొంత కారుకు ఉంటుంది, పిల్లల్ని పంపిస్తుంది. ఆ పిల్లలు వెడతారు అక్కడికి, ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్కి వెడతారు, తర్వాత అక్కడ చదువుకుంటారు, పెద్దవాళ్ళు అవుతారు. తర్వాత ఈ తల్లికి చెప్పకుండానే పెళ్లి చేసుకుంటారు. డబ్బు ఉన్నవాళ్ళు చదువుకున్న వాళ్ళు అలాగే ఉంటారు. తల్లిదండ్రికి కూడా చెప్పరు. ఎవడో వాడికి నచ్చిన అమ్మాయి మెడలో ముడెట్టేస్తారు, లేకపోతే ఈ అమ్మాయి శుభ్రంగా ఎవడో చూసుకుంటుంది, సారీ మమ్మీ ఐ ఆమ్ ఆల్రెడీ మ్యారీడ్ అంటుంది, చచ్చిపోతుంది ఈ తల్లి. అప్పుడు ఏమనుకుంటుంది ఈ తల్లి, నేను మామూలు పేదరాలుగా ఉంటేనే నా పిల్లల్ని గవర్నమెంట్ బడిలో చేర్పించుకుని రోజు చూసుకునేదాన్ని, దిక్కుమాలిన దాన్ని దీన్ని కారులో పంపించాను, ఇది ఎవడో చూసుకుంది, ఇది నాకు ముంచేసింది, ఇక్కడ నా పరువు పోతుంది ఇక్కడ అని అడవదండి. డబ్బు ఒక్కటే సమస్యలను తీరుస్తుంది అనుకోవడం చాలా ప్రమాదం. డబ్బు వెనకాల వచ్చే జబ్బులు చాలా ఉన్నాయి. డబ్బున్న వాళ్ళందరికీ తెలుసు, వాళ్ళు ఎవరూ సుఖంగా లేరు.